సీమా, వెల్కమ్ బ్యాక్ టు సీమా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మేము మా బ్రదర్ కూతురి ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాము. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఈరోజు మా మమ్మీ డాడీది యానివర్సరీ, 29th యానివర్సరీ అండి. విష్ చేయండి అందరికీ, అందరూ విష్ చేయండి. మా మమ్మీ డాడీ ఎలా ఉన్నారు కూడా కామెంట్ చేయండి. ఈరోజైతే నేను మా మమ్మీ డాడీ యానివర్సరీ కాబట్టి నేను స్వీట్ అయితే చేశాను. మా మమ్మీ డాడీకి తినిపిస్తా, చూస్తారు చూడండి. నేను మా మమ్మీ డాడీ కోసం సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఖీర్ అయితే చేశాను. ఈ ఖీర్ నాకు చాలా చాలా ఫేవరెట్ ఖీర్. అండ్ రంజాన్కి రెడ్ సేమియా ఎలా ఫేవరెట్ అవుతుందో అందరికీ, నాకైతే ఈ స్టైల్లో ఖీర్ అంటే చాలా ఇష్టము. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ అయితే చేసేయండి, రెసిపీ చేసి పెడతాను. మా మమ్మీ డాడీ యానివర్సరీ అయితే ఇంకా మంచిగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎప్పుడు చేయలేదు అనేసి వద్దులే అన్నారు. మళ్ళీ ఎప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా చేస్తే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేసి ఇంకా మా డాడీ అయితే వద్దన్నారు. సర్లే అయినా కానీ ఈరోజు మా కజిన్ది ఎంగేజ్మెంట్ ఉంది కదా అనేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఇంకా ఓన్లీ స్వీట్ అయితే చేశాను. సో నేను ఫస్ట్ టైం అయితే మా మమ్మీ డాడీ కోసం ఇలా స్వీట్ చేసి తినిపిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూసారా, ఎప్పుడు చేయలేంది ఇక ఇలా చేస్తూ ఉంటే మా డాడీ మా మమ్మీ అయితే ఫన్ జోక్ అయితే వేస్తూ ఉన్నారు. అబ్బా, ఇది చాలండి. మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉంటే ఇదే నా ప్రపంచం అన్నట్టు ఉంటుంది నాకైతే. మా ఇంట్లో అయితే నేను చాలా హ్యాపీగా ఉంటాను ఇక్కడైతే. నేను మా డాడీ వెళ్ళేసి షాపింగ్ అయితే చేశాము. మా డాడీ కోసం అయితే తీసుకోలేదు, కానీ నేనైతే మా మమ్మీ కోసం అయితే శారీ తీసుకున్నాము. మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శారీస్ ఇస్తే. ఇంకా మా మమ్మీ ఫేవరెట్ కలర్ తెలుసు కాబట్టి ఇంకా అలా తీసేసుకున్నాము. ఈ బ్లెస్సింగ్స్ పెళ్ళయ్యి 29 years అవుతున్నా కూడా ఇప్పుడు వరకు బ్లెస్సింగ్స్ తీసుకోలేదు అనేసి ఇంకా ఫస్ట్ టైం అనేసి మా మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే మా డాడీ అసలు ఎంతలా నవ్వుతున్నారంటే అంతలా నవ్వుతున్నారు. మా పెళ్లి రోజుకి మా వారికి ఇచ్చారు ఈ సారీ. లాస్ట్ 3వ అమ్మాయి ఈ సారీ. ఇంకా మేమైతే ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తూ ఉన్నాము, డోర్ లాక్ చేసేసుకొని. ఇంకా మా పెద్ద సిస్టర్ అయితే రాలేదండి, వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళున్నారు. సో నేను మా మమ్మీ అండ్ డాడీ అయితే వెళ్తూ ఉన్నాము. మేము వెళ్ళేసరికి ఇక్కడైతే రోడ్ జామ్ అయిపోయింది. ఇక్కడ మా సెకండ్ సిస్టర్కి మ్యారేజ్ అయిన షాదీ మందిర్లో అయితే మంచిగా షాదీ అయితే జరుగుతూ ఉంది. అదే అండి, మ్యారేజ్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా మేము పక్కన షాదీ మందిర్కి అయితే వెళ్ళాలి. సో మేము వెళ్ళంగానే మా వెల్కమ్ డ్రింక్ అయితే వెల్కమ్ చేసేసారు. ఇంకా మా తమ్ముడైతే ఏంది వ్లాగ్ తీసుకున్నావా ఇక్కడ కూడా అనేసి, అక్కడ చూసారా గుర్రం ఎంతలా ఎగురుతుందో, అసలు చాలా బాగుంటుంది. ఇంకా మా షాదీ మందిర్కి అయితే వచ్చేసాము, ఎంగేజ్మెంట్ షాదీ మందిర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అందరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ నా సబ్స్క్రైబర్ అంట, హాయ్ చెప్తా అన్నారు. ఇంకా వీళ్ళందరూ నా సబ్స్క్రైబర్లు అండి, చూస్తున్నారా. చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు 500 సబ్స్క్రైబర్లు లేకపోయినా కూడా నేను మీ సబ్స్క్రైబర్ అని చెప్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్గా ఉంది. ఇలాగే ఈ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్తో నాకు మరీ మంచిగా ముందుకు నడిపిస్తూ, మీ అందరి సపోర్ట్తో నడిపిస్తూ ఉండాలనేసి కోరుకుంటున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా ఫ్యామిలీస్తో అందరి కాదండి, మా సబ్స్క్రైబర్ ఫ్యామిలీస్తో మాట్లాడిన తర్వాత, మా రిలేటివ్స్తో మాట్లాడిన తర్వాత ఇంకా లంచ్కి అయితే వచ్చేసాము. ఇంకా అందరితో కలిసి లంచ్ చేసేసి ఇంకా మా పిన్ని బాబాయ్ వాళ్ళతో ఐస్ క్రీమ్ అయితే తింటా ఉన్నాము. ఇంకా అలా తినేసిన తర్వాత ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము పైన. ఇక్కడైతే
మేము చేసిన ఇక్కడ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అందరూ రసం అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ పెళ్లి కూతురికి రసం చేస్తున్నారు. ఇక్కడ అందరు రసం చేస్తుంటే మా తమ్ముడు చూసారా ఎంత స్పీడ్లో ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. అది కూడా నా పక్కనే. నాకు భలే కోపం వస్తుంది ఫ్రీ ఫైర్ ఆడితే. ఎక్కడ దాని మీదే అడిక్ట్ అయిపోయి ఇంకా స్టడీస్ ప్రాబ్లం అవుతాయి అనేసి ఇంకా వద్దంటాను. కానీ వాడు కావాలనేసి నా పక్కనే కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడతాడు. ఇంకా ఇక్కడైతే రసం జరుగుతూ ఉంది మా కజిన్కి అయితే. నేను చక్కగా ఫ్రంట్కి వెళ్ళి నేను వీడియో తీస్తాను అనుకున్నాను. కానీ ముస్లిమ్స్ కదా కొంతమంది వద్దన్నారు. సో అందుకని లైట్గా బ్యాక్ సైడ్ నుంచి నేను తీశాను. సో సారీ ఫర్ దట్. అండ్ ఇక్కడైతే ఇంకా అబ్బాయికి అమ్మాయికి అయితే రసం అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఫంక్షన్ హాల్ అయితే ఇలా ఉంది. మా తమ్ముడు ఫ్రీ ఫైర్ ఆడటం అయితే ఇంకా ఆగలేదు. ఇంకా రసం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడైతే ప్రస్తుతానికి మా కజిన్కి నానమ్మ తాతయ్య వాళ్ళు సేరా అయితే వేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఫంక్షన్ హాల్ అయితే ఇలా ఉందండి. మా బ్రదర్ మాతో మాట్లాడుతూ ఉన్నారు. మాకు బ్రదర్ లేరు ఎవరు అనుకోకండి, మా డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండు. సో మాకు లైక్ బ్రదర్లా ఉంటారు. మా డాడీకి బెస్ట్ ఫ్రెండ్లా ఉంటారు. తినేయండి మా బ్రదర్ రియాజ్ అంగన చాలా ఫ్యామిలీ ఫ్రెండ్లా ఉంటారండి. మా అక్క వాళ్ళ ఫంక్షన్స్కి అందరూ సపోర్ట్గా ఉంటారు. మా డాడీకి ఏ లోటు లేకుండా ఉంటారు. ఇంకా పెళ్ళి కూతురికి అయితే రసం అయితే అయిపోయింది. ఇంకా పెళ్ళి కొడుకు అయితే రసం అయితే స్టార్ట్ చేశారు. పెళ్ళి కూతురికి పెళ్ళి కొడుకు వాళ్ళు చేస్తారు, పెళ్ళి కొడుకుకి పెళ్ళి కూతురు వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ మా రిలేటివ్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, ఇంకా అలా పెళ్ళి కొడుకుకి సేరా వేసి కూడా ఇలా రసం అయితే చేస్తూ ఉన్నారు. ముస్లిమ్స్లో కొన్ని ఎంగేజ్మెంట్ ఆర్ పెళ్ళిలో పూల్ సేరా అయితే ఉండదు. కొన్ని పెళ్ళిళ్ళలో అయితే ఉంటుంది, కొన్ని పెళ్ళిలో గుర్రం కూడా ఉండదు. ఓన్లీ సింపుల్గా జరిగిపోతుంది. కానీ మా రిలేటివ్స్ మా ఫ్యామిలీస్లో ఇలా కాదండి, ధూమ్ధామ్గా జరుగుతుంది. పూల్ సేరా ఘోడ అంటే హార్స్ అండి, గుర్రం. సో ఇలా అంత మంచిగా జరుగుతుంది. అసలు బ్యాండ్ బాజా లేకుండా అయితే ఉండదు. సో ఇంకా నా పెళ్ళిలో ఎలా ఉందో నాకు తెలీదు. సో మ్యాక్సిమం నా పెళ్ళిలో కూడా ఎంత గ్రాండ్గా అయితే చేస్తారు. ఎందుకంటే నేనే లాస్ట్. మా కజిన్ వాళ్ళు అందరిలో, మా ఫ్యామిలీలో అందరిలో నేనే లాస్ట్ కాబట్టి మా డాడీ చాలా డ్రీమ్స్ అయితే చేసుకున్నారు. నా పెళ్ళిలో చాలామంది ఇన్వైట్ చేయాలి, అందరితో బాగా మంచిగా ఎంజాయ్ చేయాలి అని అనేసారు. ఇక్కడైతే అందరికీ ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది, 6 అయితే అయిపోయింది. ఇంకా టీ అయితే అందరికి ఇచ్చేశారు. ఇంకా మా వదిన అయితే తాంబూలం అయితే ఇస్తూ ఉన్నారు. తాంబూలంలో అందులో లడ్డు ఉంటుంది. లడ్డు, తమలపాకు, ఆకు వక్క సున్నము అండ్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇలా ప్రస్తుతానికైతే ఇలా అయితే జరుగుతూ ఉంది. ఇంకా అలా కొంచెంసేపు కూర్చొని రసం అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్దామని బయటకైతే వస్తే ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా ఎలా అనేసి ఇంకా థింక్ చేస్తే ఇక్కడైతే కింద డైనింగ్ హాల్లో అయితే ఎవ్వరు లేరండి, అందరూ లాక్ చేసి ఇంకా వెళ్ళిపోయారు. బయట చూస్తే ఏమో ఫుల్గా వర్షం పడుతుంది. ఇప్పుడు వర్షం పడుతుంది ఎలా అనేసి ఇంకా అలా కొంచెంసేపు నిలబడి ఇంకా కొంచెం లైట్గా ఆగిన తర్వాతే వెళ్ళిపోయాము. మా మమ్మీ అయితే నీకు ఎంత ఏజ్ వచ్చినా చిన్నపిల్లలు చేష్టలైతే పోలేదు అనేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా పాన్ ఇస్తే ఇలా నాప్కిన్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంటికి వచ్చి మరీ తింటాను. ఇన్నిన్నా ఏంటి అని అనుకోకండి, మా మమ్మీ డాడీ కూడా నేనే తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.